అదే సమయం విషయంలోకి వచ్చేప్పటికి సమయ పాలన అనేటువంటిది చాలా ఇదిగా ఉందనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నానండి. ఎందుకంటే వాళ్ళకి సమయంలో మరి పాటించవలసినటువంటి ఆవశ్యకత మనకుంది. దాన్ని అర్థం చేసుకుని ముందుకి సాగాలి కాబట్టి దాని గురించి మాటలను నేను చెప్తున్నాను. అదే అందుకుని దాని గురించినటువంటి విషయంలో మనం కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలో మరి చదవబడినటువంటి అంతకుముందు నేను క్రితం వారం చెప్పినటువంటి మాటలు చెప్తూ వచ్చాను. ఎవరి గురించి చెప్తున్నాను మాట్లాడినట్టు దావీదు గురించి చెప్తూ వచ్చాను. దావీదు గురించినటువంటి విషయంలోకి వచ్చేప్పటికి మరి దావీదులో ఉన్నటువంటి 7 గొప్ప గుణాల గురించినటువంటి విషయాన్ని నేను చెప్తూ వచ్చాను. దావీదు గురించినటువంటి 7 గొప్ప గుణాల్లోనూ మరి ఒక 3 గుణాలు 4 గుణాలు చెప్పానండి. 4 గుణాలని చెప్పడం జరిగింది. మరి ఆ 4 గుణాల విషయంలోనూ కూడా మరి చూసినట్లయితే కనుక మరి మొదటిది ఏమిటండి? శత్రువును ప్రేమించేటువంటి గుణం కలిగినటువంటి వాడిగా ఉన్నాడని. మరి రెండవది ఏమిటంటే తనకు కీడు చేసినటువంటి మరి వ్యక్తిని సైతము కూడా పొగుడుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడుగా మరి దావీదుని మనం చూస్తాం. అలాగే మూడవదిగా మరి ప్రతి విషయమందును కూడా మరి దావీదు దేవుణ్ణి విచారణ చేసినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మరి 4వ విషయాన్ని మరి మనం చూసాం. మరి 4వ విషయంలో రాజుగా పట్టాభిషేకం పొందడానికి మరి దావీదు దాదాపుగా 18 సంవత్సరాలు వేచి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. దావీదుకి 30వ సంవత్సరం వచ్చినప్పుడు రాజుగా మరి పట్టాభిషేకం అవడం జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మరి ఆ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం ఒక మాట చదువుదాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరినూ హెబ్రోన్లో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదు నాకు పట్టాభిషేకం చేసిరి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడును కృపగలిగిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ఈ సమయం ఉంది నాయన, మా యొక్క నాయన తలంపులు ఆలోచనలు కాదు కానీ వాటిని మరుగుపరిచి అయ్యా నీ యొక్క నామం మహింపరచబడలాగున నేను నీ యొక్క మాటలను ఆయన మాకు అనుగ్రహించమని ఇదిగో నిలబడి నన్ను మరుగుపరిచి ఆయన మాతో మీరు మాట్లాడమని నామానికి మహిమ తెచ్చుకోమని సమస్తము నీకు అప్పగించుకోవచ్చు. నిద్రమత్తు అశ్రద్ధబద్ధకములను దూరపరచమని ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి ఆయన హృదయాన్ని తెరిచి నీ వాక్కును కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో హెబ్రోన్లోకి వచ్చి రాజుగా పట్టాభిషేకాన్ని పొందినటువంటి వాడుగా దావీదును మనం చూస్తాం. అతను 30వ సంవత్సరంలో దావీదు రాజుగా పట్టాభిషేకం పొందాడు. మరి దాదాపుగా 12వ సంవత్సరంలో ఉన్నప్పుడే దావీదుకి అభిషేకించడం జరిగింది. కానీ అతడు రాజుగా పట్టాభిషేకం అవడానికి మరి సౌలు ఉన్నాడు కాబట్టి, సౌలు బ్రతికున్నంత కాలము కూడా మరి దావీదును తరుముతూ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నాడు. కానీ మరి దావీదు ఎప్పుడు కూడా రాజుగా అవడానికి నేను రాజునని ఎక్కడ ప్రకటించుకోలేదు, ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ కూడా ఆయనకి ఎదురు నిలబడినటువంటి వాడుగా లేడు. అటువంటి వాడిగా ఉన్నటువంటి దావీదుని బట్టి మరి మనం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన, ఎందుకంటే మనం ఆ యొక్క మాటలో దావీదులో ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటంటే దేవుడు అనుమతించే వరకు కూడా కనిపెట్టుకుని ఉన్నవాడుగా ఉన్నాడు. దేనికైనా కానీ కనిపెట్టుకుని ఉండడం అనేటువంటిది చాలా అవసరం. కనిపెట్టి అనేటువంటి మాటలో మరి మనం చాలా విషయాలను కనిపెట్టలేనటువంటి వారంగా, అంటే వెయిట్ చేయలేనటువంటి వారంగా ఉండేటువంటి స్వభావం మనకు చాలా ఎక్కువ.
ఏదన్నా ఒక మాట చెప్పామంటే అది వెంటనే అయిపోవాలి, లేకపోతే ఏదన్నా ప్రార్థన చేసామంటే వెంటనే అయిపోవాలి. దాని గురించి మరి అబ్రహాం గారు అయితే కనుక వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు? ఏమండి, 25 సంవత్సరాల తర్వాత పుట్టాడు. మరి అలాగే ఇంకో యోసేపు విషయంలో చూస్తే కనుక యోసేపు మరి రాజు అవుతాడు అనుకున్నాడా? అనుకోలే. కానీ దాదాపుగా మరి తన యొక్క జీవితంలో 32 సంవత్సరాలు అయిన తర్వాత కానీ మరి బానిసగా మరి 12 సంవత్సరాలు, మరి ఆ తర్వాత మరలా రాజ్యంలో మరి ఉన్నటువంటి స్థానంలో 21 సంవత్సరం అయిన తర్వాత కానీ అతడు ఆ రాజుగా అవడానికి, రాజు తర్వాత రాజు అంతటి వాడు అవడానికి అవకాశం దొరకలేదు. ఎప్పుడైనా ఆ యొక్క వెయిట్ చేయడం అనేటువంటి విషయంలో మనకు చాలా 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 బాధ. ఏమంటే వెయిట్ చేయడం అంటే ఎవరికన్నా ఇష్టమా? ఎవరికి ఇష్టం ఉండదు వెయిట్ చేయడం అంటే. కదా మనకి చాలా మంది చెప్తూ ఉంటారు అన్నమాట, ఏంటంటే ఈ ఆత్రం ఎక్కువ రా బాబు అని అంటూ ఉంటారు కొంతమంది. ఆత్రం ఎక్కువ అంట అంటే ఏంటంటే వీడు ఏంటి ఉడికేదాకా ఆగుతాడు కానీ వార్చేదాకా ఆగడంట. అంటే ఉడికేదాకా ఉంటాడు కానీ కొంచెం 2 నిమిషాల్లో వార్చి పెట్టేయడమే. కానీ మనం ఆగలేనటువంటి ఆ యొక్క మనస్సులు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటలు, మన తీరు అంతా కూడా ఆ విధంగా ఉండటం అనేటువంటి స్థానం మనకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. మనం ఏం నేర్చుకోవాల్సిన వారమేనా అంటే, దావీదు కనిపెట్టి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే వెయిట్ చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నటువంటి స్థానాల్ని మరి దావీదు విషయంలో మనం చూస్తున్నాం. ఎంతో ఓపిక కలిగినటువంటి వాడుగా, విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ఓర్పు కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి ఆ యొక్క స్థానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే ఓర్పుతో ఉంటామో అప్పుడు మనం దేవుడిచ్చే దాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవుడిచ్చేదాన్ని మనం స్వతంత్రించుకునేంత వరకు కూడా మనం ఎలా ఉండాలంటే ఓపికతో మనం ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ యొక్క స్థానాన్ని మనం ఎన్నోసార్లు మరి దావీదు రాస్తూ ఉన్నటువంటి మాటలను కూడా నేను మీ ముందు ప్రస్తావించడం జరిగింది. దావీదు కీర్తనలో 32వ కీర్తన 33వ కీర్తన 22వ చరణంలో మాట్లాడుతూ అంటాడు. 37వ కీర్తన 9వ చరణంలో మాట్లాడుతూ అంటాడు, కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొనుదురు. ఏంటి? కీడు చేసేవారు నిర్మూలించబడతారు, కీడు చేయవారు మేలు చేయవారికి దేవుని ఆ యొక్క రాజ్యమును స్వతంత్రించుకుంది. ఏంటంటే ఆ యొక్క వారు నాశనం అయ్యేంతవరకు ఏం చేయవలసిన వారమేనో వెయిట్ చేయవలసిన వారమేనో. ఇంకా 37:9 కూడా మాట్లాడుతూ అంటాడు. 37వ కీర్తన 9వ చరణంలో 33:2 ఉంటుంది, అది కరెక్ట్గా ఉంటుంది. 33వ కీర్తన 22వ చరణం. నీ కృప మా మీద ఉన్నగాక. ఏంటంట, మేము నీ కొరకు కనిపెడుతున్నాము కాబట్టి నీ కృప మా మీద ఉన్నగాక. అంటే ఏంటి? దేవుని సన్నిధిలో మనం ఆయన కృప కొరకు మనం కనిపెడితే అప్పుడు ఏముంటుందంట, ఆయన కనిపెట్టినప్పుడే ఆయన కృపను మనం పొందుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని దావీదు పలుసార్లు తెలియపరుస్తాడు. ఎందుకంటే అయ్యా, నేను నీ యొక్క సన్నిధిలో నేను కనిపెట్టుచున్నాను, నేను నీ యొక్క సన్నిధిలో ఇదిగో గోడబాతు వలె నేను వర్షం కొరకు గోడబాతు కనిపెట్టుచున్నట్లుగా నీ కృప కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటాడు. పలుసార్లు ఆయన దేవుని కృప కొరకు కనిపెట్టుచున్నటువంటి మాటలను మరి ఎంతగానో చెప్తున్నటువంటి మాటలు మనం కీర్తన గ్రంథంలో 69వ కీర్తన 6వ చరణం చూసినట్లయితే చూసుకుని ముందుకు వెళ్దాం. నీ కొరకు కనిపెట్టుకున్న వారికి ఏం కలుగు చేయకము, సిగ్గు కలుగు చేయకము. దేవుని బిడ్డల జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం దేని విషయంలో అయినా కానీ దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టుచు ఉన్నటువంటి వ్యక్తి అయితే కనుక, కనిపెట్టి దేవుణ్ణి అడుగుచు ఉన్నటువంటి వ్యక్తి అయితే కనుక, ఒకవేళ నీ కుటుంబంలో ఉన్నటువంటి వారి రక్షణ గురించి, లేకపోతే నీ కుటుంబంలో వారి బలహీనమైనటువంటి స్థితి నుండి విడిపించబడేటువంటి స్థానం గురించి, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో
నీ యొక్క కుటుంబంలో లేదా నీ యొక్క బిడ్డ పక్షంలో ఒక మేలు కలగాలని ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే మనం ఆ యొక్క కనిపెట్టుచు దేవుని కార్యం కొరకు, దేవుని యొక్క పని కొరకు మనం ఎలా ఉండాలంటే కనిపెట్టుచు ఉండవలసిన వారమే ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మాటను చెప్పి మీకు ముందుకు వెళ్తాను. అబ్రాహాము గారు ఆ 25 సంవత్సరాలు కనిపెట్టకపోతే కనుక ఆయన కూడా ఏ విధంగానూ కూడా ఆశీర్వాదాన్ని చూడలేకపోయేవాడు. ఏమండి, మరి అలాగే ఆ గెహాజీ యొక్క నయమాను, కుష్ఠరోగంతో వచ్చినటువంటి నయమాను, ఆ నయమాను ఏలియా దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏలియా దగ్గరికి వెళ్ళాడా ఎలీషా దగ్గరికి వెళ్ళాడా? నయమాన్ ఎక్కడికి వెళ్ళాడు? మరి నేను ఏలియా అంటే చెప్పండి. మరి ఎలీషాని టక్కనే ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎలీషా ఏమంటాడు అంటే వచ్చి మాట్లాడతాడు. పోనీ ఏం మాట్లాడ్డావు? గెహాజీ పంపించి ఇదిగో నువ్వు వెళ్ళి 7 మార్లు ఆ యొర్దాను నదిలో మునిగి వెళ్ళమంటాడు. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఈ వ్యక్తికి, నయమానికి కోపం వచ్చి ఆ కోపంతో ఏమంటాడంటే మాకు ఏమన్నా నదులు తక్కువ ఉన్నాయా, అది తక్కువ ఉన్నాయని చాలా కోపంతో ఏమవుతాడంటే రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ యొక్క రథాన్ని తోలుతున్నటువంటి ఆ వ్యక్తి అంటాడన్నమాట, అయ్యా రాజా, నిన్ను ఆయన ఇంకేదన్నా అడిగితే కనుక నువ్వు చేయకుండా ఉంటావా? నిన్ను అడిగింది ఇది మాత్రమే కదా, కాబట్టి మరి ఇది చేస్తే మరి ఆ కార్యాన్ని నువ్వు చూడొచ్చు కదా అని చెప్పినటువంటి ఆ యొక్క మాటను బట్టి ఆ వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే వెళ్ళి ఆ యొర్దాను నదిలో మునగడం ప్రారంభించాడు. మునగినప్పుడు మరి మనోడు ఒకసారి మునిగినప్పుడు ఏమైనా చేంజ్ వచ్చిందా? రెండోసారి చేంజ్ రాదు, మూడోసారి చేంజ్ కాలేదండి. ప్రియమైన వారులారా జాగ్రత్త గమనించండి. ఇంత తెక్క ఉన్నాడు, ఇంత కోపం ఉన్నాడు, అதாவது 7 సార్లు మునగడం ఏంటి, 5 సార్లు మునిగిన కానీ ఏం చేంజ్ రాలేదు, కొంచెం అన్నా కూడా చేంజ్ రాలేదు. నా కుష్ఠరోగులు కొంచెం కూడా బాగాలేదు. సార్లే 5 సార్లు మునిగాను, చెప్పేవాళ్ళు చాలు కానీ 5 సార్లు మునిగాను, ఇంతనా చేంజ్ వచ్చిందో, ఏం చేంజ్ రాలేదు, చాలే నేను మునగను అని చెప్పి వెళ్ళిపోయి వచ్చాము బయటికి. కానీ ఈ వ్యక్తి మాత్రం వెళ్ళలేదు. 7వసారి మునిగిన తర్వాత కానీ ఆ వ్యక్తి ఒక గొప్ప అద్భుత కార్యాన్ని, అద్భుతమైన స్థానాన్ని అది చూడలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. మనకి ఒకసారి ప్రార్థన చేస్తాం, 2 సార్లు ప్రార్థన చేస్తాం, 3 సార్లు ప్రార్థన చేస్తాం, 4వసారి ప్రభువా నేను ఇన్నిసార్లు ప్రార్థన చేసినా నా ప్రార్థన నువ్వు ఆలకించట్లేదు, నా గురించి నువ్వేమీ పట్టించుకోవట్లేదు, నువ్వేం చేయట్లేదు, కాబట్టి నేను ఇంకా ప్రార్థన చేయను, ఇంకొకళ్ళు ఎవరు ప్రార్థనకి వెళ్ళడానికి కూడా ఒప్పుకోరు. అంతే మనం డిసిషన్ తీసేసుకుంటాం. మనం టకామని మనం అయిపోవాలి. మనం 3 సార్లు ప్రార్థన చేసేప్పుడు, 4వసారి ప్రార్థన చేసేప్పటికి దేవుడు అలా ప్రత్యక్షం అయిపోవాలి, అలా కట్టలు కూర్పిచ్చేయాలి, లేకపోతే అలా అద్భుత కార్యం ఇది రాత్రి అల్లావుద్దీన్ అద్భుత దీపం టైపులో చేయాలి మనకి. అంతకంటే వేరే ఆలోచనలు ఉండవు. మన యొక్క హ్యూమన్ మైండ్స్ ఎలా ఉంటాయంటే ఆ యొక్క ఆలోచన స్థానాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇలాగ వెంటనే జరిగిపోవాలనేటువంటి ఆలోచన స్థానంతో మనం ఉండేటువంటి వరంగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవుని బిడ్డలమైనటువంటి మనం కనిపెట్టి దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెట్టి, లేకపోతే దేవుడు మనకి ఇచ్చేంత వరకు కనిపెట్టి ఉండడం అనేటువంటిది, లేదా మన పట్ల దేవుడు తన కార్యాన్ని జరిగించేంత వరకు కనిపెట్టి ఉండడం అనేటువంటిది మనకెంతో అవసరం. దీని మధ్యలో ఎంతో ఓర్పు కావాలి, ఎంతో ఓపిక కావాలి. ఎన్నో రకాలైన చిరాకులు వస్తాయి, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి, ఎన్నో రకాలైనటువంటి శోధనలు వస్తాయి. మనల్ని ఏమాత్రం ముందుకెళ్ళకోకుండా, మన ఎంతకాలం కనిపెట్టినటువంటి వారంగా ఉన్నటువంటి మనము కనిపెట్టుకోకుండా మనల్ని ఆటంకపరిచే ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటి విషయాల్లో కూడా మనం దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటూ మనం ఏం చేయాలంటే కనిపెట్టి ముందుకు సాగవలసినటువంటి వారమేనో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దావీదు అంటున్నాడు, ఇదిగో నేను నీ సన్నిధిలో నీ కృప కొరకు కనిపెడుతున్నాను, నన్ను నువ్వు ఎన్నడూ సిగ్గునొందనిచ్చువాడువు కాదు అని అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆయన సన్నిధిలో ఆయన కృప కొరకు కనిపెట్టేటప్పుడు నిన్నెన్నడూ కూడా ఆయన సిగ్గునొందనిచ్చేవాడు కానే కాదు. మరి 5వ విషయంలో చూసినట్లయితే గనక దావీదులో ఉన్నటువంటి ఒక గొప్ప గుణాన్ని మనం 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14, 16
20 వచనాల్లో అక్కడ మనం చూడగలుగుతాం. 6వ అధ్యాయం, ఎందుకంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి రాయబడినటువంటి మాటలను నేను మీ ముందు ఉంచుతున్నాను. ఎట్లనగా యెహోవా మందసనమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. 16వ వచనంకి వచ్చాయమ్మా. 16వ వచనం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె అగు మీకాలు కిటికీలో నుండి చూచి తన ఇంటి వారిని దీవించుటకును దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికెత్తలు చూచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడితివని. చాలండి. ఇక్కడ చూసినట్లయితే కనుక మీ అందరికి తెలుసు, దావీదు దేవుని యొక్క మనసాన్ని దావీదు పట్టణంలోనికి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు, ఆ బండి మీద దాన్ని పెట్టి వస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క యాజకులు అందరూ వస్తున్నప్పుడు అతడు ఊరేగింపుగా దాన్ని తీసుకుని వస్తున్న సందర్భంలో మరి దావీదు కూడా ఏం చేస్తూ వచ్చాడు అంటే నాట్యం ఆడుతూ వచ్చాడు. దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు, ఏమిటంటే దావీదులో ఉన్నటువంటి గొప్ప గుణం గురించినటువంటి ఆ యొక్క స్థానాలు మనం ధ్యానం చేస్తూ ఉండగా, దావీదు మరి దేవుని మందసాన్ని మోసుకుని వస్తూ అతడు మరి నాట్యం చేస్తున్నటువంటి స్థానంలో తన యొక్క వస్త్రాలు జారిపోయినాయి, అన్నీ పోయినాయి అన్నటువంటి స్థానం అతడు మర్చిపోయినటువంటి విషయం కంటే తనకి రాజు అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. అదేమాత్రం అడ్డం రాలేదండి. అతనికి రాజుని నేను, నా వస్త్రాలు పాడైపోతాయి లేకపోతే నా కిరీటం పడిపోతుందని ఏమాత్రం ఆలోచించిన వాడు కాదు. దేవుణ్ణి ఆరాధించే సమయంలో మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. దేవుణ్ణి ఆరాధించే సమయంలో మన పక్కన వాళ్ళు ఏమి ప్రార్థన చేస్తున్నారు, ఏమి ఆరాధిస్తున్నారు, ఎలా ఆరాధిస్తున్నారో ఆలకించేటువంటి ఒక దురద చెవులు కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఆరాధనలో కూడా ఏం చేస్తారండి, ఇవేంటి చేస్తాం, ఏం చేస్తాం, ఏంటి చేస్తున్నట్టు ప్రార్థన, ప్రభువారి కార్యం జరిగించు, నా భర్త తాగితే కొట్టేస్తా. అలాగా కొట్టేస్తున్న రోజున నాకు తెలియదు, చెప్పట్లేదు. ఈ మనిషి ఆరాధన చేయట్లేదు, ఏంటింటుంది, పక్కన వాళ్ళు ఆరాధన చేసే మాటలు వింటుంది. ఇక్కడ దావీదుకి వస్తే కనుకండి, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన రాజు అనే సంగతి మర్చిపోయాడు. అదేమి అడ్డం రాలా. మరి అతను ఈ కిరీటం పెట్టుకున్నాడు, మంచి పొట్టు వస్త్రాలు వేసుకున్నాడు, ఇవేమి కూడా అతనికి అడ్డం రాలేదండి. దేవుని బిడ్డ జాతి గమనించు, దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేస్తున్నామంటే కనుక మనకు మొట్టమొదటి మన పిల్లలు అడ్డం వచ్చేస్తూ ఉంటారు, కాళ్ళకు అడ్డం పడిపోతూ ఉంటారు, లేకపోతే మనం వేసుకున్న వస్త్రాలు అడ్డం వచ్చేస్తూ ఉంటాయి. చాలా విషయాల్లో మనం చూసినట్లయితే కనుక రకరకాలుగా ఎవరైనా కొంతమంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు టాపా కొడుతూ గంతులెత్తు వచ్చి మీద పడిపోయేటువంటి వాళ్ళు అడ్డం వస్తూ ఉంటారు. ఏమండి, చాలా విషయాల్లోకి వచ్చేప్పటికి మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థానంలో మన దావీదు అయితే గనక ఎలా ఆరాధన చేస్తున్నాడంటే తన్ను తాను మరిచిపోయినటువంటి వాడుగా దేవుణ్ణి ఆరాధించాడు. దేవుని స్తోత్రం చెప్పరే. మనం అలా చేయం కాబట్టి చెప్పలేదు, మీరు మనకు తెలిసిందిలే, అర్థమైంది. కానీ మీకాలు చూసి ఇదిగో నువ్వు రాజు అనే సంగతి మర్చిపోయావు, నీ ఒంటి మీద వస్త్రాలు లేవు అనే సంగతి మర్చిపోయావు అని చెప్పి అంటే ఒక మాట అంటాడండి దావీదు. ఆ మాటను చదువుతున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఇది 6వ అధ్యాయంలో 21వ వచనం చూడండి ఒక మాట. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడయా అంటే, ఇదిగో నీ యొక్క నీ తండ్రి కుటుంబాన్ని మొత్తం కాదని దేవుడు వాళ్ళని తొలగించి, ఇదిగో గొర్రెలు కాసుకునేటువంటి వాడిని నన్ను తీసుకొచ్చి ఇదిగో రాజుగా చేసినటువంటి ఆ స్థితిని బట్టి నేను ఇలా నాట్యం ఆడుతూ ఆయన్ని స్తుతించినా కానీ ఇంకా తక్కువే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అక్కడ.
దేవుని బిడ్డల జాగ్రత్త గమనించాలి. ఎందుకంటే ఆ యొక్క స్థానం, ఆ స్థితి మొత్తం అంతా కూడా ఏమంటే దావీదుకి చూసినట్లయితే కనుక దేవుని సన్నిధిలో అతడు ఉన్నటువంటి ఆ యొక్క ఏది కూడా అడ్డం రాకోకుండా మరి దేవుణ్ణి ఆరాధించినటువంటి స్థానం. ఏంటంటే దేనిని కూడా మరి లక్ష్య పెట్టక రాజును చేసినటువంటి ఆ యొక్క స్థితిని బట్టి, తనకిచ్చినటువంటి ఆ ఉన్నత స్థానాన్ని బట్టి, ఏమండి మనకు కూడా అవసరాన్ని బట్టి ఇప్పుడు 5 లక్షలు అవసరం అనుకుంటే 5 లక్షలు ఎవరైనా కనుక మనకి ఇస్తాము అని అంటే కనుక, మీరు పని మొదలు పెట్టండి అని అంటే కనుక మనకి ఎంత ఆనందంగా ఉంటుందో. లేకపోతే కనుక పెళ్ళి పెట్టుకున్నాము, మనకు డబ్బులు కావాలి, ఒక 2 లక్షలు 3 లక్షలు కావాలనుకున్నప్పుడు ఎవరన్నా ఇస్తామని అంటే కనుక ఎంత ఆనందంగా ఉంటుందో. మనం ఇవ్వగలమా ఇవ్వలేమా అని తెలియనటువంటి స్థానం, మనం ఇవ్వలేమని తెలిసినటువంటి వారమైనప్పటికీ వాళ్ళు మనకి ఇస్తా ఉన్నారు అనుకోండి, మనకి ఎంత ఆనందంగా ఉంటుంది అప్పుడు. ఏమండి ఎంత సంతోషమో. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దావీదు విషయంలోకి వచ్చేప్పటికి దేవుణ్ణి స్తుతించడంలో అతనికి ఏమాత్రం కూడా ఏది కూడా అడ్డం రాలేదు. అతని దృష్టిలో ఏముంది అంటే, నన్ను ఇంతగా హెచ్చించినటువంటి దేవుణ్ణి నేను ఎంతగా స్తుతించగలను అనేటువంటి ఆలోచనలోనే ఆయన ఉన్నవాడై ఉన్నాడు. నిజంగా మనం అయితే కనుక ఆరాధన జరుగుతుంటే కనుక కొంతమంది అక్కడి నుంచి కదలరు, చప్పట్లు గట్టిగా కొట్టరు. వారు అసలు ఆరాధనలో ఉన్నటువంటి విషయం కూడా మరి ఇంకెవరికి కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళ నోట్ల నుంచి మాట వస్తే పక్కన కానీ లేకపోతే దేవుడికి కానీ తెలిసేది. వాళ్ళు అలాగా బీసుబై కట్టలాగా నుంచునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు చాలా సిన్సియర్గా భక్తి చేస్తున్నటువంటి స్థానాలు అన్నమాట వాళ్ళు. దేవుని దగ్గర మరి ఏ సిన్సియారిటీ కూడా పనికిరాదండి. ఎంత హృదయాన్ని నీవు తెరచి దేవుణ్ణి ఆరాధిస్తావో అంతగా దేవుడు నిన్ను బట్టి ఆనందించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్ని బట్టి నీ పట్ల ఆయన కార్యాన్ని చేసేవాడుగా కూడా ఉన్నాడు. ఆ గుణాన్ని ఆయన చూసేవాడై ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా ప్రభు పెట్టుకోవచ్చున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు దావీదుకి దేవుణ్ణి స్తుతించడానికి 5వ పాయింట్ ఏంటి? దావీదుకి దేవుణ్ణి స్తుతించడానికి ఏది కూడా అడ్డం రాలేదు. ఎందుకంటే అన్నిటికంటే ఆయన దృష్టిలో దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడమే గొప్ప విషయం అని అతడు ఒక గుణాన్ని కలిగినటువంటి వాడై ఉన్నాడు. అందుకనే ఎన్నో పాటలు పాడుతూ అడవుల్లో తిరుగుతున్నప్పుడు అన్నిట్లో వీణలు వాయిస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, మరి మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? ఆయన్ని స్తుతించేటువంటి వారంగా మనం ఉంటున్నామా? కొంతమంది మరి పాటలు వింటూ ఉంటారు, చాలా పాటలు వింటూ ఉంటారు, ఎప్పుడు కూడా పాటలు వింటూ ఉంటారు. వారు దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉన్నటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అటువంటి మంచి గుణాలను మనం కలిగి ఉండాలని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైనా. మరి అలాగే 6వ గుణాన్ని కూడా మనం దావీదు నుండి మనం చూద్దాం. ఎందుకంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. చదువు కరెక్టే. నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనెను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞాపించిందేమనగా, నాకు నివాసము ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలు రప్పించిన నాటి నుండి. చాలా ఎక్కువ 7:2 వచనం మాత్రమే చదివితే చాలు. అక్కడ దావీదుకి ఏం ఆలోచన వచ్చిందయ్యా అంటే, నేనేమో ఏమానుతోటండి దేవదారు మానుతోటి కట్టినటువంటి ఇళ్లలోనేమో, నగరంలోనేమో తను నివాసం చేస్తున్నాడంట. దేవుని మందసం ఎక్కడుంది? డేరాలో ఉంది. అంటే అక్కడ చాలా బాధ అనిపించింది. ఆ యొక్క విషయానికి వచ్చేప్పటికి వెంటనే ఏం చేశాడు అంటే, మరి ఆ యొక్క
దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచన, కోరిక కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దావీదు విషయంలో చూసినట్లయితే అతడికి ఏం కోరిక ఉందయ్యా అంటే మరి దేవుని మందిరాన్ని కట్టాలి అనేటువంటి ఒక కోరిక కలిగినటువంటి వాడే, వాంఛ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే దేవుని మందిరం అనేటువంటి విషయంలోకి వచ్చేప్పటికి మరి ఎవరికైనా అందరికీ కూడా చాలా మరి భయము, భక్తి కలిగినటువంటి వారుగా మందిరం కట్టడానికి అనేటువంటి విషయంలో మరి అందరూ సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు. కొంతమంది అయితే కనుక వారి యొక్క సొమ్మును కానీ, వారి యొక్క సామర్థ్యాన్ని కానీ, వారి యొక్క మరి సమయాన్ని కానీ హెచ్చించుకోకుండా ఉండేటువంటి వారు కొంతమంది ఉంటారు. కానీ దేవుని మందిరం ఉన్నప్పుడు, మందిరంలో పని ఉన్నప్పుడు నీవు నీ సమయాన్ని వెచ్చించవలసినటువంటి వారంగా ఉన్నాం. దావీదుకు ఉన్నటువంటి గుణం ప్రకారం దావీదు అన్నిటినీ సిద్ధపరిచాడు. మందిరానికి కావాల్సినవి అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క పెద్ద పెద్ద కలపనే కానీ, బంగారంనే కానీ, వెండినే కానీ మొత్తం అన్నిటినీ కూడా ఏర్పాటు చేసినట్లుగా చూస్తాం. ఎందుకంటే దావీదుని మరి దేవదేవుడు కట్టొద్దు కానీ కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయమన్నటువంటి స్థితిలో ఆ కట్టడం అనేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నాడు. మరి మన విషయంలో చూసినట్లయితే కనుక దేవుని మందిరం గురించి, దేవుని మందిరంలో ఏదైనా విషయంలో మనం మరి పొందుదాం అనేటువంటి ఆశ, ఆలోచన దృక్పథాలు మనకేమైనా ఉంటున్నాయా? అసలు కొంతమందికి అయితే కనుక అసలు ఏముండదు, ఆలోచన ఉండదు. మందిరంలో జరిగేటువంటి ఏ విషయంలోనూ కూడా పొందేటువంటి ఆలోచనే లేనటువంటి వారుగా ఉంటూ ఉంటారు చాలామంది. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే మనము అటువంటి ఆలోచన కలవారంగా ఉండాలి. దావీదు కనుక దేవుని మందిరం కట్టాలనేటువంటి ఒక ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. మనం కూడా దేవుని మందిరంలో ఆ యొక్క ప్రతి ఒక్క విషయంలోనూ కూడా పొందేవారంగా మనం ఉండాలి అనేటువంటి ఆలోచన భావం మనలో ఉండాలి. కొంతమంది అయితే మరి నిజంగానే దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా వారు జరిగేటువంటి భోజనాల విషయంలో మరి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకున్నటువంటి విషయాలు మనకు తెలిసినవే. అలాగే మరి నేను కూడా అదే మాట అంటున్నాను అనమాట. కరెంటు బిల్లు విషయంలో కూడా షేర్ చేసుకోవాలి. ఏసీలు పెట్టినటువంటి స్థానంలో కరెంటు బిల్లు విషయంలో కూడా అందరూ కూడా మా పురుషులైనటువంటి వారికి దాన్ని యొక్క షెడ్యూల్ అప్పచెబుదాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్క విషయంలోనూ మనం షేర్ చేసుకున్నటువంటి వారం అయినప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి వారంగా దేవుని సన్నిధిలో మనం ఎంతో ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతామండి. మరొక విషయాన్ని కూడా మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే చాలామంది చాలా విషయాల్లో మనకు అప్పగించిన పని విషయంలో చాలా బాధ్యతగా ఉంటాం. మనం చేసే కంపెనీలో పనిచేసే విషయంలో మరి బాధ్యత కలిగినటువంటి వారంగా పనిచేస్తూ ఉంటాం. ఎందుకంటే బాధ్యత కలిగిన వారంగా పనిచేస్తామంటే అక్కడ బాధ్యత కలిగిన వారంగా పనిచేస్తేనే మనకి ఆ యొక్క ఇంక్రిమెంట్లు వస్తాయి, లేకపోతే శాలరీ పెరుగుతుంది, అన్నీ కూడా మనకు పాజిటివ్గా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క దాని విషయంలోనూ కూడా మనం ఎంతో బాధ్యతగా పనిచేస్తూ ఉంటాం. నెక్స్ట్ అలాగే మనం అక్కడ ఉన్నటువంటి స్థానంలో మరి దావీదుకి ఏ విధంగా అయితే కోరిక కలిగినటువంటి వ్యక్తిగా అన్నిటినీ సమకూర్చి జరిగిస్తూ వచ్చాడో అలాగే మనం కూడా మనం చేసే ప్రతి చోట కూడా పని దగ్గర కానీ ఎక్కడైనా కానీ కంపెనీలో కానీ ఎక్కడైనా కానీ మనం ప్రతి ఒక్కటి కూడా సమకూర్చుకుని మరీ కూడా పని చేసుకుంటూ ఉంటాం. దాని కొరకు మరి డబ్బులు ఖర్చు పెడతాం, లేకపోతే కనుక ఇంకా మనం ఏదైనా సమయాన్ని ఖర్చు పెడతాం. మన యొక్క సామర్థ్యాన్ని మనం చేయలేనటువంటి పని అయినప్పటికీ కూడా ఆ పని అమ్మో చాలా కష్టం అనుకున్నప్పటికీ ముందు ఇదిగో నీకు ప్రమోషన్ ఉంది, ఏంటి నువ్వు చేయట్లేదు, తొందరగా చేయి, కంప్లీట్ చేయి, నీకు టార్గెట్ రీచ్ అవ్వాలని అంటే ఏం చేస్తారు? అబ్బో రేయింపగలో కష్టపడిపోతారు టార్గెట్ రీచ్ అవ్వడం కోసం. కష్టపడి ఆఖరికి టార్గెట్ రీచ్ అయ్యి ప్రమోషన్లు తీసుకోవడానికి ఎంతో కష్టపడతాం. కానీ మరి దేవుని సన్నిధికి వచ్చేప్పటికి దేవుని సన్నిధిలో కొంచెం సమయం గడపాలన్నా కానీ కష్టమే, కొంచెం సమయం దేవునికి ఇవ్వాలన్నా కష్టమే, కొంచెం నీ సామర్థ్యాన్ని కొంచెం పని చేయాలన్నా కానీ కష్టమే. అటువంటి స్థానంలో మనం ఉంటూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. ఎందుకంటే నేను ఒక మాటను మీకు చదివి వినిపిస్తాను. లూకాసు సువార్త 2వ అధ్యాయం 60. లూకాసు సువార్త 2వ అధ్యాయం. అక్కడ ఒక వ్యక్తి ఉంటుంది. ఆమె దాదాపుగా
37 వచనం చూడండి. 84 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి కనబడుతుంది మనకు అక్కడ 2వ అధ్యాయంలో. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి 84 సంవత్సరాల నుండి విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెనంట. ఏమండి ఇప్పుడు చూసారా ఎంత గొప్ప వ్యక్తో. మరి ఆవిడ 87 సంవత్సరాలు వచ్చేంత వరకు అంట మరి ఆమె దేవుని యొక్క సన్నిధిలో విడువక వాసం ఉంటూ ప్రార్థన చేస్తూ వచ్చిందంట ఆవిడ. అక్కడ రాస్తాడు పరిచర్య చేస్తూ వచ్చాను అనే మాట చూస్తాం మనం. దేవుని బిడ్డలారా, అది గొప్ప ధన్యత. ఆ గొప్ప ధన్యతను బట్టి దేవదేవుడు వారికే మొట్టమొదట మరి బాలుడిగా ఉన్నప్పుడే వారి దగ్గరికి వెళ్ళడం జరిగినటువంటి స్థానాలు మనం చూస్తాం. ఎందుకంటే మనం కూడా దేవుని యొక్క విషయంలోకి వచ్చేప్పటికి ఒక మందిరం అనేటువంటి విషయంలో, మందిరంలో పనిచేసే విషయంలో, మందిరంలో ఉన్నటువంటి వాటిని మరి ప్రతి ఒక్క పరికరాన్ని శుభ్రపరిచే విషయం ఏంటి, లేకపోతే మనకు అప్పచెప్పినటువంటి పనిని చేసే విషయం ఏంటి, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మనం ఎలా ఉండాలంటే ఒక బాధ్యత కలిగినటువంటి వారంగా దావీదు గనుక ఏ విధంగా అయితే మందిరాన్ని కట్టడానికి ఏ విధంగా ప్రతి ఒక్కదాన్ని సమకూర్చాడో అలాగే మనం కూడా ప్రతి ఒక్కదాన్ని మనం చేసేటువంటి వారంగా, చేయగలిగినటువంటి వారంగా, అది మనకి కొంచెం బాధ కలిగినా బరువైనా కానీ దాన్ని మనం చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారంగా మనం నిలబడవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి వారి రక్షణ విషయంలో కూడా, ఏమండి, మన కుటుంబంలో ఉన్నటువంటి రక్షణ విషయంలో కూడా, వారి యొక్క రక్షణ విషయంలో కూడా మరి చాలామంది ఎలా ఉంటారు అంటే మరి వాళ్ళు మాత్రం మందిరానికి వెళ్తారు కానీ వాళ్ళ పిల్లలు మాత్రం మందిరంలో కనపడరు. చాలామంది జీవితాల్లో చూస్తే కనుక వాళ్ళకేమో సినిమా టికెట్ డబ్బులు ఇచ్చి వీళ్ళు మందిరాలకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. భర్త మరి ఆయన్ని రమ్మంటే తిడతాడేమో అని చెప్పి ఎప్పుడు రమ్మని కూడా వాళ్ళని మాట్లాడి ఇదిగో వండాను తినే నువ్వు అని చెప్పి మరీ చక్కగా చెప్పేసేసి నువ్వు మళ్ళీ వచ్చేదాకా తినకోకుండా పడుకుంటావేమో, నేను అక్కడ భోజనం చేస్తాను కాబట్టి నువ్వు తిని పడుకో అని చెప్పి మరీ చక్కగా అన్నీ కూడా చెప్పి మళ్ళీ వస్తారు. కానీ రమ్మని మాత్రం ఎన్నడూ చెప్పరటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఆ భారం లేనటువంటి స్థానం గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది చెబితే బాబోయ్ మీకేం తెలుసు అయ్య గారు, తిరిగి 4 ఏస్తాడు నన్ను, ఆ బాధ ఎక్కడ పడను నేను, ఆదివారం నాడు దేవుని సన్నిధికి వస్తా కూడాను అని అనేవారు ఉన్నారు. అలా ఉండి ప్రవర్తించేవారు కూడా ఉన్నారు, లేరని అంటలేదు. కానీ దేవుని మాట ఎప్పుడైతే భారంతో నువ్వు చెప్తావో అప్పుడు నువ్వు దెబ్బతిన్నా పర్వాలేదు, కానీ దేవుని యొక్క పనిని నువ్వు చేసిన వ్యక్తి అవుతావు కాబట్టి దేవుడు తప్పనిసరిగా దానిని బట్టి ఏం చేస్తాడంటే నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడే ఉన్నాడు. కానీ నువ్వు నోరు మాట్లాడుకోకుండా, నోరు మెదపుకోకుండా, ఏ భారం లేనటువంటి రీతిగా నువ్వు మామూలుగా వచ్చేసావు అనుకో, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇక్కడ దావీదులో ఉన్నటువంటి గుణం ఏంటంటే దేవుని మందిరం అంటే ఒక కట్టడం అంటే ఆశ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అలాగే నీ యొక్క కుటుంబాన్ని కట్టుకోవడం విషయంలో, నీ యొక్క మందిరాన్ని నిర్మించుకోవడం విషయంలో, నీ హృదయం అనేటువంటి మందిరంలో ఆయన నివాసం ఉండేటువంటి స్థానాన్ని ఏర్పరచుకునే విషయంలో కూడా మనం ఎలా ఉండాలి అంటే ఒక ఆలోచన కలవారంగా ఉండాలి. ఎందుకంటే దావీదు ఆయన మందిరాన్ని కట్టడానికి దివారాత్రులు కష్టపడ్డాడు. మరి నీ మందిరం ఏది కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం మాట్లాడుతున్నట్టుగా 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నట్టుగా ఇదిగో దేవుని ఆలయములు ఏమి లేరా? ఏమండి, మనం ఎవరు ఉన్నాం? దేవుని ఆలయంలో ఉన్నాం. కాబట్టి దేవుని ఆలయం ఉన్నటువంటి మనము ఆయన నివసించే విధంగా ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి అనేటువంటిది కూడా మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. ఏమండి, దేవుడు మనకు ఉండాలంటే కనుక అది పరిశుద్ధంగానే ఉండాలి. మరి పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి మన పరిశుద్ధతను ఎప్పుడు కూడా మనం కాపాడుకుంటూనే ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలంటే కనుక మరి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించి నడుచుకునే వారంగానే ఉండాలి. అంతేగాని మనం
ప్రార్థన జరుగుతుంటే మనం పడుకోవడం, లేకపోతే ప్రార్థన జరుగుతుంటే అటు ఇటు తిరిగి రావడం, ఆ ప్రార్థన జరుగుతుంటే మనం లెక్కలేనటువంటి స్థితిలో మనం ఉంటాం అనేటువంటి స్థానాలు మనకి కాదు. ఎందుకంటే దేవుని పని, దేవుని విషయం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసినటువంటి వారు ఉన్నాం. మనం ఎక్కడెక్కడ ఉంటే కనుక అది మంచిది అదే కాదు. ఆ దేవుని యొక్క మందిరం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే ఆయన మందిరానికి తగినటువంటి వారంగా మన హృదయాలను మనం సిద్ధపరచుకోవాలి. ఆ సిద్ధపరచుకోవడానికే దేవదేవుడు మనకి యొక్క అవకాశాలను ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. మన యొక్క మందిరాలైనటువంటి మన హృదయాలను కూడా ఇక్కడ దావీదు ఆ యొక్క కట్టడం విషయంలో ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్నాడో అలాగే మనల్ని మనం కట్టుకునే విషయంలో కూడా మనం ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. మనం సరి చేసుకునే విషయంలో కూడా ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క ఆసక్తి అనేటువంటిది దావీదు అంటాడు కదా, మందిరం గురించి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని అంటాడు. అంటే ఆ యొక్క ఆసక్తి అనేటువంటిది మనలో ఎలా ఉండాలి అంటే నన్ను ఎప్పుడు కూడా తొందర పెట్టేదిగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందో, అది ఎప్పుడు చూడాలనేటువంటి ఆశ, ఆతృత మనలో ఉండాలి. దేవుడు మన హృదయాన్ని ఎప్పుడు నింపుతాడా, ఎప్పుడు ఆయన యొక్క మాట చేత మన హృదయాన్ని నింపుకుందామా అనేటువంటి ఆశ, దృక్పథం కలిగినటువంటి వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం దేవదేవుడు మన ఎంతో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే దావీదు పక్షంలో ఆయన ఆ ఆశ, ఆతృత ఉంది కాబట్టి దేవదేవుడు మాట్లాడడం జరిగింది. దేవుని బిడ్డ, మరి నీవైనా కానీ ఏదైనా ఆశ, ఆతృత కలిగితే నీ కుటుంబంలో నీ యొక్క భర్త రక్షణ విషయంలో గనక నీకు ఆశ, ఆతృత కలిగి నువ్వు దేవుని సన్నిధిలో కన్నీటితో మొరపెడితే గనక దేవదేవుడు ఏం చేస్తాడంటే దాని గురించినటువంటి ఆ యొక్క సిద్ధపాటును నీకు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. దేవుని విషయంలోకి వచ్చేప్పటికి మీ సొమ్ముని, సామర్థ్యాన్ని, సమయాన్ని, సాసోసే ఈ మూడింటిని కూడా ఏం చేయాలి? దేవుని కొరకు మనం అప్పగించే వారంగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాటని. ఎందుకంటే మనము అటువంటి వారంగా లేనప్పుడు దావీదుకున్నటువంటి గుణాలను మనం లేనటువంటి వారమవుతాం. మరి ఆఖరిగా 7వ గుణాన్ని కూడా మనం చూసి మనం వాక్ భాగాన్ని మనం చూసి ముగించుకుందాం. ఎందుకంటే ఇక్కడ దావీదు మనం చదవబడినటువంటి లేఖన భాగంలో ఉండే 7వ అధ్యాయంలో మరి 2వ వచనం వదిలేసి 3, 4, 5 వచనాల్లో నాతాను మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క ప్రవక్త నాతాను మాట్లాడుతున్నటువంటి మాటలు ఇట్లను సరే మాదంతా వద్దు, కిందకి 10వ వచనం దగ్గరికి వచ్చేసి నీ చేతులతో మందిరం నిర్మించక నీ కుమారుడే ఆ యొక్క మందిరాన్ని నిర్మిస్తాడు అని చెప్పబడినటువంటి మాట దగ్గరికి వచ్చి కింద ఆ నాతాను చెప్పినటువంటి మాటల్ని, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అనే దానికి ముందు పైన ఉంటుంది ఆ మాట. ఉందా? ఎన్నో చరణం ఎన్నో వచనం? ఓకే, 7వ అధ్యాయంలో ఉన్నది అది 7:13లో ఉంటుంది. ఓకే, అక్కడ దావీదుతో నాతాను చెప్తున్నటువంటి మాటలు దేవుని బిడ్డల జాగ్రత్త గమనించండి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తూ ముగిస్తున్నానంటే, నాతాను చెప్పినప్పుడు తను అంతా కూడా కష్టపడి అన్నిటినీ సమకూర్చాడు. ఏమండి? అన్నిటినీ సమకూర్చినటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, నాతాను చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వుగా చేసేది, నువ్వు మందిరం కట్టొద్దు, నీ కొడుకు
కడతాడు, లేకపోతే కనుక ఇదిగో నీ తర్వాత వచ్చేటువంటి వాడు రాజు అవుతాడు, ఆయన కడతాడు అని చెప్పినటువంటి మాటలకి దావీదు ఏమాత్రం కూడా చెల్లించిన వాడు కానే కాదు. ఆయన మందిరం నిర్మించడం కోసం కలపని బంగారాన్ని, వెండిని, మరి రకరకాలైనటువంటి వాటన్నిటిని సిద్ధపరచడం, అవసరమైనటువంటి ప్రతి ఒక్కదాన్ని సిద్ధపరచడం మానినటువంటి వాడు కానే కాదు. ఈ మాట ఎప్పుడు చెప్పాడండి? నీకు మందిరం కట్టాలని ఆశ కలిగినటువంటి సమయంలోనే ఇదిగో నువ్వు అన్నిటినీ సమకూర్చు కానీ నువ్వు మాత్రం కట్టవని చెప్పినటువంటి మాట వినేప్పటికీ ప్రియమైన వారలారా, మరి మనకైతే ఎలా అనిపిస్తుంది అంటారు? మనం అన్నీ సిద్ధపడిన తర్వాత నువ్వు కాదులే అమ్మాయితో వెళ్ళేది, వేరే వాళ్ళు వెళ్తారులేనంటే ఎలా ఉంటుంది అంటారు? స్త్రీలైతే కనుక అసలు మళ్ళీ అక్కడ ఉంటాం, మనం కనపడతామా? వెంటనే ఎక్కడున్నావు రాము, బండిది కారుది, ఆ సూట్ కేసు లోపల పడి ఇస్త్రీ పరిగెడతాం ముందు. ప్రియమైన వారలారా, ఇక్కడ దావీదులో ఒక చక్కని గుణాలు మనం చూస్తాం. దేవుడు కొరకు ఆశపడ్డాడు, కానీ అది నువ్వు చేయవు అన్నప్పుడు ఏమాత్రం ఆగిపోలేదు, దేన్ని సమకూర్చడానికి ఆగిపోలేదు, మొత్తం అన్నిటినీ కూడా మరి సమకూర్చి మరి తను కట్టకపోయినప్పటికీ కూడా కట్టడానికి కావలసిన ప్రతి ఒక్కదాన్ని కూడా ఏర్పరిచిన వాడు అన్నాడు, సమకూర్చినటువంటి వాడు అన్నాడు. అందుకనే అతడు ఏ ఘనతను కూడా అతడు కోరుకున్నటువంటి వాడుగా కనపట్టలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ ఘనత కూడా, ఎందుకంటే ఇప్పుడు దావీదు కట్టాడు మందిరం అని అంటే కనుక చాలా గొప్ప ఘనత, గొప్ప పేరు వచ్చేది దావీదుకి. కానీ దావీదు ఆ ఘనతని ఎందుకు కూడా కోరుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి మనం ఏదైనా పని చేస్తే మాత్రం మనని పొగిడేవాళ్ళు కావాలి. ఏమండి, మనం ఏదైనా చిన్న పని చేస్తే అబ్బా నువ్వు కాబట్టి చేసావమ్మా, లేకపోతే ఎవరన్నా చేయగలిగారా అని చెప్పి నిన్నంటే కనుక అప్పుడు రెండో రోజు ఆ పని చేస్తావు. లేకపోతే కనుక ఎంత చేసినా కానీ ఎవరు నన్ను అస్సలు పట్టించుకోలేదు, ఏం పట్టించుకోలేదు అని చెప్పి మరుసటి వారం అసలు పనే చేయవు. అమ్మో కాలు ఇట్లెక్కించి ఇట్లు లాగేస్తుందమ్మా, కాలు ఇట్లు లాగేస్తుంది, అమ్మో నేను రాలేను, నేను కూర్చోలేనులే అమ్మ, చేయలేనులే, వెళ్ళిపోతాం, మనం తప్పించుకుని వెళ్ళిపోతాం. మరీను ఏమండి, ఎందుకనంటే మన కొంచెం ఏం చేసేవాళ్ళు కావాలి? గణపరిచేవాళ్ళు, పొగిడేవాళ్ళు, మనని ఉబ్బిప్పి తబ్బిప్పి చేసేటువంటి వాళ్ళు కావాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించమా. ఎందుకంటే దావీదు విషయంలో చూసినట్లయితే కనుక ఏ ఘనతను గురించి అతడు ఏమాత్రం ఆలోచించలేదు. ఏ ఘనత నాకు రాకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఏం చేయాలనుకున్నాడు అంటే దేవుని మందిరం కట్టడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా నేను చేయాలి అనుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. మరి ఏ ఘనత రాకపోయినా కానీ నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దేవుని పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే మరి చాలా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి చాలా పెద్ద ఖర్చు వేసి చేసినప్పటికి కూడా అక్కడ ఎవరో పేరు లేకుండా, ఎవరికి ఘనత అనేది లేకుండా దేవునికే ఘనత వచ్చేలాగా చేసినటువంటి ఆ మీటింగ్ విషయంలో మరి అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరుగుతూ వచ్చింది. ఎందుకంటే ఒకళ్ళ పేరు లేదు, ఒక డినామినేషన్ పేరు లేదు, లేకపోతే ఒక అసోసియేషన్ పేరు లేదు, ఏ పేరు లేకోకుండా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ప్రార్థనా మహోత్సవాన్ని పెట్టినటువంటి ఆ యొక్క స్థానాన్ని బట్టి మరి అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. అలాగే నువ్వు నేను నా జీవితంలో అయినా కానీ ఎవరైనా కానీ ఏ ఘనతను మనం కోరుకోకుండా మనం ఎప్పుడైతే దేవుని యొక్క పని చేస్తామో, లేకపోతే దేవుని యొక్క పనిలో పాల్పొందులు పొందుతామో అప్పుడు ఏమవుతుందంటే దేవదేవుడు దాన్ని బట్టి మనల్ని ఎంతగానో ఆశీర్వదించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మనము ఘనహీనులమైనప్పటికీ, ఎటువంటి పని చేయలేనటువంటి వారం అయినప్పటికీ దేవదేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కానే కాదండి. కాబట్టి మనం ఈ విషయాల్లో దావీదుకున్నటువంటి గుణాల్లో మనం ఆ యొక్క గుణాలను కలిగినటువంటి వారమై
దేవుని యొక్క పని విషయంలో కానీ, దేవుని యొక్క మరి రాజ్య వ్యాప్తి విషయంలో కానీ. ఒక విషయం మీకు చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే మరి ఒకరు సువార్త చెప్తే సరిపోతుంది అనుకుంటున్నారా? ఏమండి, ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఒక్కరి సువార్త ప్రకటిస్తే సరిపోదు, లేకపోతే ఒక్కరు ప్రార్థన చేస్తే సరిపోదండి. ఆ గృహంలో ఆ తల్లి ఆ బిడ్డ కోసం ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఆ కన్నీటితో ప్రార్థన చేసేటువంటి ప్రార్థనకి ఒక గొప్ప విలువగా మరి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ప్రార్థన చేస్తారు. అలాగే దైవజనుడు ప్రార్థన చేస్తాడు, దైవజనుడు ప్రార్థన చేస్తారు. అలాగే మరి ఇంకా మరి చూసినట్లయితే కనుక మరి అనేక మంది ప్రార్థనా సహాయం, లేకపోతే అనేక మంది దేవుని యొక్క వాక్కు ద్వారా మాట్లాడినటువంటి మాటలు వారి యొక్క హృదయాల్లో ఫలించి దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. అందుకుని దేవదేవుడి విషయంలోకి వచ్చేప్పటికి అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడనమాట, ఒకరు నాటారు, ఒకరు నీరు పోసారు, ఒకరు పెంచిన వృద్ధి చేసిన వారు అయి ఉన్నారు అని అంటాడు. అలాగా ప్రతి ఒక్క విషయంలోనూ, ప్రతి ఒక్కరి విషయంలోనూ కూడా మనం అలాగే మనం చూసినట్లయితే, ఎందుకంటే దావీదు విషయంలో నేను చెప్తున్నాను కదా, ఎవరికి ఘనత లేదండి, ఎవరికి ఘనత కాదు. ఆ ఘనత అనేటువంటి దాన్ని పక్కన పెట్టి మనం గనక భారంతో చేసినట్లయితే గనక అది ఎవరి గురించి అయినా కానీ, ఏ పని అయినా కానీ, దేవుని మందిరంలో దేవుని సంబంధించింది ఏదైనా కానీ భారంతో మనం చేసినట్లయితే, అంటే దాంట్లో పార్టిసిపేట్ చేసినట్లయితే గనక తప్పక మనం దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దావీదుకున్నటువంటి గుణాల్లో శత్రువును ప్రేమించేటువంటి గుణం కలిగినటువంటి వాడు ఉన్నాడు. తనకు కీడు చేయాలన్నటువంటి వ్యక్తిని సైతం కూడా పొగిడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ప్రతి విషయంలోనూ దేవుని సన్నిధిలో విచారణ చేసేవాడుగా ఉన్నాడు. అలాగే రాజుగా పట్టాభిషేకం చేయడానికి మరి ఎంతో ఆలస్యమైనప్పటికీ కూడా అతడు కనిపెట్టుచూ ఉన్నవాడై ఉన్నాడు. మరి అలాగే మరి దేవుని సన్నిధిలో మరి నాట్యం ఆడుతూ ముందుకు సాగడానికి తన రాజరికమే కానీ, వస్త్రాలే కానీ ఏది కూడా అతనికి అడ్డు రానటువంటి వాడుగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు. మరి అలాగే దేవుని మందిరాన్ని కట్టాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మరి 7వ గుణం ఏమిటి అంటే, ఎటువంటి ఘనతకు కానీ, ఎటువంటి పొగడ్తలకు కానీ, ఎటువంటి వాటికి కూడా మరి అతడు ఏమాత్రము ఆశించినటువంటి వాడు కాకుండా దేవుని పని చేసినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మరి నువ్వు ఎలా ఉంటున్నావు, నేను ఎలా ఉంటున్నావు, ఎలా జీవిస్తున్నావు మన జీవితంలో? మనకేదన్నా కొంచెం బాధ కలిగిందంటే మందిరంలో గిందరంలో పడక అని చెప్పి చిరాకిచ్చుకుని వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వకుండా, వచ్చే వాళ్ళని రానివ్వకుండా ఆపేసేటువంటి ఒక గొప్ప మైండ్ సెట్ కలిగినటువంటి వాళ్ళగా ఉంటాం. మనకు కొంచెం తేడా కలిగితే చాలు, ఏదైనా చేసేస్తాం, ఏదైనా అనేస్తాం. కానీ ఇక్కడ దావీదైతే ఏ మాత్రం ఏ ఘనత అతనికి చెందకపోయినప్పటికీ, ఏ ఘనత రానప్పటికీ తను మాత్రం ఏమాత్రం వెనక తీసినటువంటి వాడుగా లేడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నేను ఎలా ఉంటున్నామో ఒకసారి మనం పరిశీలించుకుందామండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక.